రెండు విషయాలు, ఒకటి అడగండి అన్నాడు, రెండవది ఆజ్ఞాపించండి అన్నాడు. వేటిని గురించి అడగాలి? రాగల కార్యములను గురించి, రాగల వాటిని గురించి నన్ను అడగండి. తండ్రి, ఇంకా ఏమేం చేయబోతున్నావు, ఏం జరిగించబోతున్నావు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచు, సంభవింపబోతున్న సంగతులను మాకు చెప్పు. అడగండి, నేను చెప్తా. అడగండి, మీకు ఆ చనువు ఉంది. మీరు నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలు, నా కొడుకులు, నా కూతుళ్ళు. నా దగ్గర సాగింపుడు ఉంది మీకు. అడగండి, సంభవింపబో సంగతులేవో నేను మీకు చెప్తా. అంతేకాదు, నా కుమారులను గూర్చియో నా హస్త కార్యములను గూర్చియో నాకు ఆజ్ఞాపించండి. ఈరోజు ఒక్కోసారి మోకాళ్ళు వేసి తగాదాడతా నేను. అన్నీ ఆజ్ఞలే. ఎంతమంది నశించిపోతున్నారయ్యా? వాళ్ళని ఎవరు చేశారు? వాళ్ళని సైతాన్ చేశాడా? నువ్వు చేశావా? నీ చేతులతో కష్టపడ్డావుగా, అందరూ నీ వాళ్లేగా. మరి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పోయి శాపగ్రస్తంగా అయిపోయి నాశనానికి పోతుంటే ఏంది పట్టించుకోవేంది? నేను చెబితే వింటారా? ఏది నా తగాదా? ఏమన్నా అర్థమైందా మీకు? నువ్వు కదలయ్యా, నువ్వు దర్శించు. నీకు గాలి ఉన్నాయి, గాలికి తిరుగుతూ దరిద్రున్నాయి, చండాలు పడినాయి, చెడిపోయిన ఉన్నాయి తిరుగుతూ బ్రతుకుతున్న వేళ నన్ను దర్శించి నా బ్రతుకును నువ్వు మారిస్తే మారినోండి నేను. మరి నా బతికే వాళ్ళు బతుకుతున్నారు, మరి వాళ్ళని ఎవరు మార్చాలి? నువ్వే దర్శించాలి, నువ్వే మాట్లాడాలి. నన్ను టర్నింగ్ తిప్పినట్టు వాళ్ళని నువ్వే తిప్పాలి. మా చేత ఇదేంది? మేము సృష్టించాం వాళ్ళని. వస్తువులన్నీ నీయే, పాడైపోతున్నాయి. ఏంది కథలు? ఏంది? ఎట్టుంది ఇది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్టుంది ఇది? ఇప్పుడు ఇట్లా అడిగితే కోపపడతాడా? రేయ్ వెధవా ఎవడరాను అంటాడా? ఏమంటాడు? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చెప్పండి నాకు. నువ్వు మోకాళ్ళు వేసి ఈ టైపులో దేవుడిని అడిగావు అనుకో, దేవుడు ఏమంటాడు? పనికి మాలింది అన్న పళ్ళు రాలిపోతాయి నర్మై అంటాడా? అమ్మమ్మమ్మ పిచ్చిదాన్న ఎంత భారమే నీకు తల్లి అంటాడు. కుమారుడా ఎంత భారం నాయన్న నీకు. ఓసారి ఏడుస్తా, తగాదాడతా. నీకు దక్కాల్సిన మహిమైందయ్యా, పనికి మాలిన వాటికి దక్కిస్తున్నావు. వాళ్ళంతా నశించిపోతుంటే చూస్తా ఊరుకుంటావేమయ్యా? వస్తువులు నీయ్యా, నువ్వు కదయ్యా ఊపిరుదింది, నువ్వు కదయ్యా బొమ్మల్ని చేసింది. పట్టించుకోవేమయ్యా? నువ్వు దర్శించవేమయ్యా? నువ్వు కదలవేమయ్యా? మాట్లాడవేమయ్యా? కన్నీళ్లతోనే. ఒక కోణంలో చూస్తేనేమో విజ్ఞాపనలు, మరో కోణంలో చూస్తేనేమో ఆజ్ఞలు. ఇలా మనం దేవుని ఎదుట ఉండాలి, దేవునికి ఇలా ఆజ్ఞాపించాలని ఆయనే అడుగుతున్నాడు. మరి ఆయన హస్తకార్యములే కదా ఎల్ల మానవులు, ఎల్ల ప్రకృతి. ఆయన హస్తకార్యములే కదండి మనుషులందరూ. మరి ఎవరు చేశారు? ఆ చేతులే కదా అందరినీ నిర్మించినాయి. మరి అంతమంది నశించిపోతుంటే, అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకుపోతుంటే, దుర్వ్యసనాలలో పడి కుటుంబాలే విచ్ఛిన్నం అయిపోతుంటే, జీవితాలే నాశనం అయిపోతుంటే, ఓ దేవా నువ్వు ఎందుకు కదలవు? నువ్వు ఎందుకు దర్శించవు? నువ్వు ఎందుకు మాట్లాడు? నువ్వు కదలాలయా, నువ్వు దర్శించాలి వాళ్ళని, పాడైపోతున్నాయి వాళ్ళ బ్రతుకులు అని దీనులైన తన పిల్లలు తండ్రి యొద్ద చనువుతో చేస్తున్న కన్నీటి విజ్ఞాపన అనొచ్చు, లేదా ఆజ్ఞ అనొచ్చు. అలా నువ్వు బాధను వ్యక్తం చేసినప్పుడు, నువ్వు కమాండ్ చేసినట్టు మాట్లాడినప్పుడు దేవుడు కోప్పడ్డాడు, ముచ్చట పడతాడు, ముద్దాడతాడు నిన్ను. శభాష్.
నా గుండెల్లో ఏ భారం ఉందో నా కుమారుడా, నీ గుండెల్లో కూడా అదే భారం ఉందిరా. నా పిల్లల విషయంలో నాకే విధమైన బాధ ఉందో నీకు అదే బాధ ఉంది నాయన. నా కుమారి, నా పిల్లల విషయంలో నాకు ఏ వేదన ఉందో మా, నీకు కూడా అదే భారం ఉంది. నిజముగా నీవు వారిని ప్రేమించుచున్నావు, అందుకే వారి విషయంలో నీవు ఇబ్బంది పడుతున్నావు, చిరాకు పడుతున్నావు, కమాండ్ చేస్తున్నావు. నీ మాటను తీసుకొని నేను తప్పకుండా వాళ్ళని దర్శిస్తానంటాడు. అలా నేను రక్షింపబడకముందు ఎంతమంది ఆజ్ఞాపించారో, ఎవరి ఆజ్ఞను తీసుకొని నన్ను రక్షించాడో ఆ పిచ్చి మహారాజు. ఈరోజు నువ్వు నేను మనం చేసేటువంటి ఈ విజ్ఞాపన లాంటి ఆజ్ఞ గైకొని ఎంతమందిని దర్శిస్తున్నాడో నీకేం తెలుసు? ఎంతమందిని కదిలించాడో, ఎన్ని జీవితాలను కడుతున్నాడో, ఎక్కడెక్కడ ఆత్మల్ని కదిలిస్తున్నాడో, ఎక్కడెక్కడ మారుస్తున్నాడో నీకేం తెలుసు? కానీ ఒకటి నిజం, ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొన్నట్టే నీ ఆజ్ఞలను ఆయన గైకొంటున్నాడు. నువ్వు ఆయనకు చెల్లించిన విజ్ఞాపనలు, నువ్వు ఆయనకు చేసిన ఆజ్ఞలు, యుక్తమైన ప్రతి ఆజ్ఞ ఆయన గైకొంటున్నాడు. దేవా, ఆ యెజబెలు నీ వైపు నుంచి బయలు వైపుకు తిప్పింది. నీవే దేవుడు అని రుజువు చేసే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఒక సూచక్రియ అవసరమైంది. కాబట్టి ఆకాశము నుండి అగ్నిని పంపి, నేను నీ సెలవు చేతనే ఇవన్నీ చేసితనని వీరందరూ తెలుసుకొనున్నట్లు నువ్వు అగ్నిని పంపవయ్యా, బలిపీఠమును పశుమాంసమును దహించు అని ప్రార్థన పూర్తి చేయకముందే దిగొచ్చింది అగ్ని. బ్రతిమాలుకున్నట్టు ఉండదు, ఆజ్ఞాపించినట్టు ఉంటుంది ఏలియా వ్యవహారం అంతా. అంటే అంత చనువు. పోతాడు, దేవా ఇక ఇంతే చాలు, నా వల్లగా తీసుకో అంటాడు. అందరినీ దెబ్బతీసింది యెజబెలు. నేను ఒక్కడనే ఉన్నా నీకోసం రోషం కలిగి, ఏమనుకుంటున్నావో అంటాడు. అబ్బో, ఎంత బాగా, ఎంత చనువుగా వ్యవహరిస్తాడో. ఆజ్ఞ, ఆయన ఆజ్ఞాపిస్తే ఈయన చేస్తున్నాడు. అపోస్తలులు కూడా అంతే, ఎలీషా కూడా అంతే. ప్రభువా, నీవు మాకు ఇచ్చినటువంటి భద్రత వీడు చూచున్నట్లు వీని కళ్ళు తెరువు అంటాడు. అంతే, తెరువు అంటే వాడిని కళ్ళు తెరిచి సెక్యూరిటీ, అంత సెక్యూరిటీ ఎలీషా కొందో చూపించాడు. ఇది చేయవా అంటే అంత వెంటనే మోషే అంటాడు నిర్గమాకాండం 32లో. చూడండి అసలు ఎంత బాగా ఆజ్ఞాపిస్తాడో, ఆయన ఎంత బాగా లోబడతాడో. అసలు ఆయనే ఆడా, మనమేడా మహారాజు. అందుకే ఆయన దేవుడు. ఆ రేంజ్ మనకుంటే నా ఎవడిని లెక్క చేసేవాళ్ళం కాదు మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రేంజ్ మనకుంటే ఎవడిని లెక్క చేయం మనం. ఆయన అంత ఉండి మోషే చెబితే వింటున్నా. నిర్గమకాండం 32వ అధ్యాయం చూడండి ఒకసారి బైబిల్ తీసి 10వ వచనం. కావున నీ ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఎందుకు? వీళ్ళని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చి 40 రోజులు ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను తీసుకోవడానికి కొండెక్కాడు మోషే. 40 రోజులు మోషే కనపడకపోయేసరికి మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు, కాబట్టి మాకు ముందు నడవడానికి ఒక దూడను మా కోసం చేయమని ఐగుప్తు దేవతను చేసుకొని దానికి హో అని పేరు పెట్టి పండగ చేస్తున్నారు ఆ దరిద్రులు. 40 రోజులు నాయకుడు కనపడకపోతే నాయకుడు నియమించిన రెండవ పాత్ర చెప్పిన మాట వినాలి. అహరోను లెక్క చేయకుండా అహరోను చేతే దూడబొమ్మని చేపించి డ్యాన్స్ పార్టీ పెట్టారు. మనోళ్ళు చర్చి ఓపెనింగ్కి డ్యాన్స్ పార్టీ పెట్టినట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలుసా మీకు? తెలీదా? బ్రహ్మాండంగా పెడతారు చర్చి ఓపెనింగ్, డ్యాన్స్ పార్టీ పెడతారు.
క్రిస్మస్ సందర్భంగా చింతామణి వేపిస్తారు, అన్ని బ్రహ్మాండంగా చేపిస్తారు. మన్నాడు అంతా యేసుప్రభు పేరు మీదే, స్తోత్రం. అట్లాగా దూడ బొమ్మను చేసి దానికి హో అని పేరు పెట్టి దానికి మొక్కుతూ డ్యాన్స్ పార్టీ పెట్టారు. కడుపులో మండిపోయింది. ఎవరికి? ఆయనకి ఉగ్రత వచ్చింది. మోషే అడ్డు తప్పుకో, ఈ దరిద్రుల్ని ఒక్క దెబ్బలో చంపేస్తాను అన్నాడు. వీళ్ళు లోబడరు, వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు అన్ని అద్భుతాలు చేసిన వాళ్ళని బయటికి తెస్తే వాళ్ళు మళ్ళీ దూడ బొమ్మని చేస్తున్నారు. ఈ బొమ్మలకు మొక్కటి అలవాటు అయిపోయింది వీళ్ళకి. వీళ్ళకి ఏ కాడికి ఏదో ఒక నిర్జీవమైన బొమ్మను చేసుకొని దాని ముందు ఎగటానికి అలవాటు పడిపోయారు. ఈ దరిద్రులను ఒక్క దెబ్బ తీసి పడేస్తాను, నీకెందుకు పక్క తప్పుకో అన్నాడు. మోషే అన్నాడు, చంపేస్తావా? ఆ అన్యులైన ఐగుప్తులు ఏమనుకుంటారు? వాళ్ళు చెడిపోయిన వాళ్ళు కాబట్టి, వాళ్ళ దేవుడికి కూడా అలివి కాలేదు కాబట్టి, వాళ్ళని మార్చుకోవటం వాళ్ళ దేవుడికి కూడా చేత కాలేదు కాబట్టి చంపేశాడు అనుకుంటారు. నిన్న అసమర్థుడు అనుకుంటారు. ఏంది ఆవేశపడతావు? ఏంది అయినా చంపేస్తాను అంటున్నావు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఏం వాగ్దానాలు చేశా? పెద్ద పెద్ద వాగ్దానాలు ఏమో తెగ చేస్తావు. ఆవేశం వస్తేనేమో వేసి పడేస్తా అంటావు. ఎట్లా నువ్వు ఇంత టెంప్టేషన్ అయితే ఎవరు చెబుతున్నారు? కావాలంటే చూడండి, నేను చెప్పింది ఉందో లేదో చూడండి. 11వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇసాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. ఏమయ్యా ప్రమాణాలు చేస్తావు, మళ్ళీ చంపుతానంటావు? నీ ప్రమాణం ఏమవ్వాలి? ఎట్ల దేవా నువ్వు ఇంత ఆవేశపడితే ఎట్లయ్యా? కాదు సంతాపపడు అంటే ఆయన సంతాపపడి 14వ వచనం చదువు. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును కూర్చి సంతాపపడెను. మోషే ఆజ్ఞాపించాడు, దేవుడు సంతాపపడ్డాడు. అంటే ఎంత చనువు ఇచ్చాడండి మనకి. ఆనాడు ఆ భక్తులు చెప్పిన మాట వింటమే కాదు, ఈనాడు మనకి మీరు కూడా ఆజ్ఞాపించండి అర్రా, నేను మిమ్మల్ని ఆజ్ఞాపించి ఆజ్ఞలు పాటించమంటమే కాదు, మీరు చెప్పిన ఆజ్ఞలు సహేతుకమైనవైతే నేను కూడా వాటిని పాటిస్తాను, వాటిని నెరవేరుస్తాను అంటున్నాడు ఆయన. కూడా ఇది నా దేవుని హృదయ సౌందర్యం, ఇది నా దేవుని ఔన్నత్యం. మనం కమాండ్ చేస్తే ఒక తండ్రిలా మారిపోతాడు, కొడుకులాగా భావిస్తాడు, కూతురులా భావిస్తాడు. ఇక కూతురు పెత్తనాలని తండ్రి మీదేగా. కొడుకులు కూడా పెద్దగా దాగించుకోరు, కూతుళ్ళు మామూలుగా దాగించుకోరు తండ్రుల మీద. ఎంతమంది ఒప్పుకుంటారు? తల్లి మీద దాగించరు, తన్నిద్ది. తండ్రి ఎందుకో మరి ఆడపిల్లల్ని ప్రేమిస్తాడు. మా అమ్మ పట్టుకొని ఫుల్ కోటింగ్ ఇచ్చింది మా అక్కయ్య వాళ్ళకి, మా నాన్న ఇవ్వడు. మా అమ్మ కోటింగ్ ఇస్తే మా నాన్న చాటుకు పరిగెత్తారు. ఉండవామా పానివామా అంటుంటాడు, లాగి బాధితి. మళ్ళీ దేవునికి స్తోత్రం. ఆడపిల్లలు ఎందుకో నామచాటు, సాగింపుడు. నానే అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కూడా నాన్న పట్టుకొని ఎడుతారు. అవునా? ఎందుకని? ఎందుకు? ఆడపిల్లలకి నాన్న మీద ఎక్కువ మమత, మగపిల్లలకేమో అమ్మ మీద ఎక్కువ మమత. ఎందుకంటే భార్యకు ఊడిగం చేసి పెట్టిద్దని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యే ఉంది, తిని కూర్చుంటాడు. అమ్మ అయితే అంట్లు తోమిద్ది, బండలు తుడిసిద్ది, అన్ని పనులు, బట్టలు ఉతికిద్ది.
ఒక కాలు పోయి ఒక చెయ్యి పోయినా కూడా ఒక కాలు ఒక చేతితోనే చేస్తుంటుంది. అందుకని అమ్మ అంటే ఇష్టం కొడుకులకి. అని కాదులే వరకు చెబుతున్నాను. స్తోత్రం. కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ 1లో దేవుడు మనల్ని ఆజ్ఞాపించడమే కాదు, మనల్ని ఆయన దగ్గర చనువుతో ఆజ్ఞాపించమని కూడా కోరుతున్నాడు. నాకు కూడా చెప్పండి, అవి నా కుమారులను గూర్చి, నా హస్తకృతములను గూర్చిన హస్త కార్యములను గూర్చిన సంగతుల విషయమే నాకు ఆజ్ఞాపించండి. ఇందాక నేను ప్రార్థించినట్టు వాళ్ళ సంగతి ఏంటయ్యా అని దేవునికి ఆజ్ఞాపిస్తే కోప్పడతాడా? ఇబ్బంది పడతాడా? ఇసుకిచ్చుకుంటాడా? ఎంత ధైర్యం రా అంటాడా? ముచ్చట పడతాడా? మనము ఆజ్ఞాపించవలసిన 3 విషయములు. ఒకటి, దేవునికి మనం ఆజ్ఞాపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సంబంధమైన కార్యముల విషయములో మనం ఆజ్ఞాపించవచ్చు. గుర్తుపెట్టుకో, అంత చనువు, అంత సోషలిజం దేవుని విషయంలో మనకుంది. ఆయన దేవుడు, మనం మనుషులు అన్నట్టే కాదు. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని బిడ్డలం అయ్యామో అప్పుడు మనకు ఆ చనువు వచ్చేసింది. నాన్నని కూతురు శాసించినట్టు దేవుణ్ణి మనం ప్రశ్నించవచ్చు, తెలుసుకోవచ్చు, ఆజ్ఞాపించవచ్చు. ఆజ్ఞాపించండి అంటున్నాడు. ఇది మొదటి విషయం. ఏమేమి 2 విషయాలు అడగమన్నాడు. కుమారులను గూర్చియు హస్త కార్యములను గూర్చి మీరు అంటే ఆయనకు సంబంధించిన విషయాల్లో మనం ఆజ్ఞాపించవచ్చు. మరి మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయంలో కూడా అడగవచ్చు. కానీ ఎక్కువ సంతోషపడేది మాత్రం బాధ్యతతో కూడి మాటలు మనం మాట్లాడినప్పుడు సంతోషిస్తాడు. అరే, నీకు అప్పులు ఉన్నాయి కదరా శాలేం రాజా, నువ్వు అప్పుల గురించి బాధపడకుండా వాళ్ళు నశించిపోతున్నారని వాళ్ళ కోసం ఏడుస్తావు, వాళ్ళని దర్శించమని ఆజ్ఞాపిస్తావు. ఏమిరా, నీ అప్పుల గురించి అడగవా? నా అప్పులు ఏముంది లేవయా, నువ్వు పుట్టించావు, ఏ వచ్చినాయా అవి నువ్వు తీసేస్తావు, వాటి గురించి నాకు చింత లేదు. అవన్నీ శరీర సంబంధమైన విషయాలు. సమస్యలు అనుమతించిన నువ్వే వాటిని తీసేస్తావు. ఆ విషయంలో నాకు విశ్వాసం ఉంది. నువ్వు వాళ్ళని దర్శించాయా, నాకు అది ముఖ్యంగా అది కావాలయ్యా. నాకు ఆత్మను రక్షించాయా, వాళ్ళు చూడయ్యా పాడైపోతున్నారు చూడయ్యా, వాళ్ళకి ఏది దేవుడో తెలియదయ్యా, తాగుబోతులు అయిపోయారయ్యా, వ్యభిచారపోళ్ళు అయిపోయారయ్యా, డ్రగ్స్కు బానిసలు అయిపోయారయ్యా, చిన్న చిన్న వయసుల్లో గంజాయిలకు బానిసలు అయిపోయారు, హెరాయిన్కి బానిసలు అయిపోయారు, మాదక ద్రవ్యాలకు బానిసలు అయిపోయారు. అయ్యా, చిన్న చిన్న వయసుల్లో మందు తాగి నాశనం అయిపోతున్నారయ్యా. అయ్యా, వాళ్ళకి నువ్వు తెలియదయ్యా, వాళ్ళని దర్శించయ్యా, వాళ్ళతో మాట్లాడయ్యా, వాళ్ళని కదిలించయ్యా, పట్టించుకోయా, వాళ్ళని నువ్వు పట్టించుకో. శభాషురా అంటాడు. మోషే తన గురించి ఎక్కడన్నా అడిగాడని చూడండి, ఎప్పుడు ఇతరుల గురించి. అలాగని మోషేకి ఏం తక్కువ చేయాల దేవుడు. మనం ఎప్పుడైతే బాధ్యతలోకి వెళ్ళి మన ఆలోచనలు, మన పరిస్థితులు, మన అవసరాలు పక్కన పడేసి దేవుని కుమారుల సిద్ధపాటును గురించి, ఆయన హస్త కార్యముల గురించి మనం ఎప్పుడైతే చింత కలిగి బాధపడుతున్నామో, వ్యాకుల పడుతున్నామో, చింత కలిగి ఉన్నామో, దేవుడు సంతోషించి వాటిని నెరవేరుస్తాడు. మనం ఫేస్ చేస్తున్నటువంటి చింతల విషయంలో కూడా జోక్యం చేసుకుంటాం. ఇది సూత్రం. దేవునికి మహిమ. బాధ్యత గల కొడుకు ఏమంటాడండి? చీటిపాటకి డబ్బులు కట్టాలి, 20,000 కట్టాలి. 20,000 వచ్చినాయి, వీడికి ఏం బట్టలు చినిగిపోయినాయి. అబ్బాయి ఒక 5,000 తీసుకొని బట్టలు తెచ్చుకోరా అన్నాడు నాన్న. బాధ్యత గల కొడుకు ఏమంటాడు? ఇప్పుడు నా బట్టలు చినిగిపోతే ఇప్పుడు నాకేమన్నా నష్టం వచ్చిందా? అక్కడ చీటిపాట డబ్బులు కట్టాలిగా, పాడుకున్నాంగా, తెచ్చుకున్నాంగా, కట్టాలిగా. నాకు 5,000 వద్దు, ఏమొద్దు, ముందు అవి కట్టే నానా అని కొడుకంటే ఆ తండ్రి ఎంత ఉప్పొంగిపోతాడో. 2 జరుగుతాయి ఆ తండ్రి హృదయంలో.
ఒకటి, బాధ్యత ఎరిగిన కొడుకు మనస్తత్వాన్ని బట్టి పొంగిపోతాడు. పాపం ఆ కొడుకు తనను కూడా పట్టించుకోకుండా తండ్రి మీదున్న బరువుని తీసి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆశ కలిగి ఉన్నందున కొడుకు కోసం ఏడుస్తాడు కూడా. ఏడవడా? ఇంత నీతి గల్లోడు నా కొడుకు, వాడికి పాపం బట్టలు చినిగిపోయినాయి అని బాధ. తండ్రి గురించి కొడుకు చింతపడుతుంటే కొడుకు గురించి ఈయన ఆలోచిస్తాడు. అవసరమైతే ఈ డబ్బులు కట్టి ఇంకో చోట ఇంకొక 4 ఏళ్ళు తీసుకొచ్చాను, సరే అబ్బాయి మరి బాగలేవురా ఇక్కడ తీసుకోయా, నా గురించి ఎందుకు ఆలోచిస్తావు నాన్న, నేనేమో నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వేమో నా గురించి ఆలోచిస్తావు అంటే, కాదు లేరా, నాదేముంది లేరా, ఆ ఒత్తిడిది ఏముంది, నువ్వు యవనస్తుడిరా, నువ్వు శుభ్రంగా ఉండాలి, కట్టుకోయా, తెచ్చుకొని తీసుకొచ్చుకో అంటాడు. మన నాన్న కూడా అంతే, మన పరలోక తండ్రి కూడా. నాన్న కార్యములను గురించి మనం ఎప్పుడైతే ఆలోచన కలిగి ప్రార్థిస్తామో, ఆజ్ఞాపిస్తామో, ప్రశ్నిస్తామో, వ్యాకుల పడతామో, చింత కలిగి ఉంటామో, నాన్న మన గురించి చింతపడటం మొదలు పెడతాడు. ఈ పిచ్చిది నీ బాధల్లో ఉందా, ఈ పిచ్చోడి నీ బాధల్లో ఉన్నాడా, కానీ వాటి గురించి ఆలోచించడు. ఎప్పుడు నా గురించి, నా బిడ్డల గురించి, నా కార్యాల గురించి, కనీసం మోకాళ్ళు వేసినా కూడా వాని సంగతులు అడగడు. నా గురించి, నా కార్యాల గురించి, నా బిడ్డల గురించి, ఏడ్చినా అదే, ప్రార్థించినా అదే, ఆజ్ఞాపించిన ఎప్పుడు ఇదే. తండ్రి గురించి కొడుకు ఆలోచించి తండ్రి మీద బరువు తీసేయాలనుకున్నప్పుడు తండ్రి ఏం ఆలోచించాడు, కొడుకు కనీస అవసరాలు ఆలోచించాడా లేదా? అంతకంటే శ్రేష్ఠుడు కదా ఆయన. ఆలోచించడు ఏమయ్యా, ఖచ్చితంగా ఆలోచిస్తాడు, నెరవేరుస్తాడు కూడా మన కార్యాలు. మన భూ సంబంధమైన తండ్రులకైనా ఆ శక్తి లేదు, ఆ ఛాన్స్ లేదు. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు బట్టి ఉండకపోవచ్చు. కానీ మన పరలోక తండ్రి శ్రీమంతుడు. మనం ఎప్పుడైతే ఆయన కార్యముల విషయమే వ్యాకుల పడుతున్నామో, చింత కలిగి ఉన్నామో, ఆయన మన గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఇది ఫస్ట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞాపించండి అన్నాను, ఏం ఆజ్ఞాపించాలి? ఆయన కుమారులను గూర్చి, హస్తకార్యములను గూర్చి. స్తోత్రం. కుమారులను ఎందుకు అన్నాడు? కుమార్తె లేరా? మరి మీకు డౌట్ రావాలి ఆడవాళ్ళకి. ఎప్పుడన్నా చూడు, కుమారులు కుమారులు కుమారు అని అంటాడు, మేము కనపడం ఈయనకేందో అని అనిపించలేదా మీకు? మీకు రాకపోయినా డౌట్ నేను తెప్పిస్తాగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యేసునందు మిమ్మల్ని మమ్మల్ని మొత్తాన్ని కలిపి కుమారులు అనేసాడు. అది ఇక్కడ పాయింట్. స్త్రీ అనియు, పురుషుడనియు, సిధీనుడనియు, గ్రీసు దేశస్థుడనియు, యూదుడనియు భేదము లేదు, మనమందరము క్రీస్తు యేసునందు ఏకమై ఉన్నాము. ఇప్పుడు కొట్టాలి. అయిపోయిందా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక అయిపోయింది. ఇప్పుడు దేవుడిని ఆజ్ఞాపించే విషయాలు అయిపోయినాయి. 3 ముక్కలు కట్టా, కొట్టా, అంతే. ఇప్పుడు రెండవది, మనము సైతానుని, వాడి దయ్యాలను కూడా ఆజ్ఞాపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. బతిలాటం కాదు, ఆజ్ఞాపించాలని. ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా దయ్యం బట్టి వచ్చారనుకో నీ దగ్గరికి, బ్రదరు భక్తుడివి, నువ్వు దయ్యం పట్టింది, ఒక ఆమెను తెచ్చారు, నువ్వేం చేస్తావు? అక్క నువ్వైతే ఏం చేస్తావు? ఏం చేస్తావు నేను చెప్పనా? ఆ దయ్యం పట్టిన మనిషి వచ్చి అంటే నువ్వేం చేస్తావు అంటే, స్తోత్రం 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 ప్రభా అని చెప్పని ఫస్ట్ చేసేవనే ముసుకి. దేవునికి స్తోత్రం. ఫస్ట్ చేసే పని ఏంది? ప్రభా నీకు స్తోత్రం నాయన అని చెప్పని ముసుగేసుకొని హల్లెలూయా 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 ప్రభా యేసు నామములో ప్రభా ఎదురాత్మ నాయన. అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా నీ దగ్గర తెచ్చారు అనుకో, అక్క అక్క ఈ మనిషికి దయ్యం పట్టింది అక్క, ప్రార్థన చేయకని తెస్తే నువ్వేం చేస్తావు చెప్పు?
ప్రార్థన చేస్తా లేదా? బైబిల్లో ఎక్కడన్నా ఉందా మనం చేసే పని చేయమని? బైబిల్ ఎక్కడన్నా ఉందా? దురాత్మ పట్టిన వాళ్ళు ఎదురుకొస్తే వెంటనే సేవకులైనా విశ్వాసులు ఎవరైనా సరే, స్తోత్రం 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 ప్రభా, యేసు నామములో నా తండ్రి దయ్యం వెళ్ళిపోవాలి ప్రభా, ఇప్పుడే వెళ్ళిపోవాలా అని చెప్పని ప్రార్థన చేయమన్నాడా? అన్నాడా? మరేమన్నాడు? అపోస్తలులు ఏం చేశారు? యేసై ఏం చేశాడు? దయ్యాలు పట్టినోడు ఎదురొచ్చినాడు అనుకో యేసైకి, పరలోకపు తండ్రి నీకు స్తోత్రం, ఇదిగో ఈ దురాత్మను బంధించి అన్నాడా? ఏ అపవిత్రాత్మ వెలుపలికి రా అన్నాడు. ఆజ్ఞాపించాడా లేకపోతే బ్రతిమలాడా? అందరు చెప్పాలి. మరి మనం ఏం చేస్తున్నాం? దెయ్యం పట్టిన వాళ్ళు ఎదురు రాగానే వెంటనే ఇదేంది రివర్సు? సరే, పౌలు ఏం చేశాడో చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయమా? 16 చూడు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. అయిపోయింది. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. ఆజ్ఞాపించుచున్నాను అన్నాడా? బతిమాలుచున్నాను అన్నాడా? మనం ఏంది రివర్స్ చేస్తున్నట్టున్నాగా? గో దయ్యం, గో వెళ్ళు, అర్థం చేసుకో, పో. ఓ పాస్ గారు దురాత్మ పట్టిన వ్యక్తి దగ్గరికి పోయాడంట. గో వెళ్ళు అన్నాడంట. నేను పోను అందంట. ఇదిగో నేను సేవకుడిని, నువ్వు దెయ్యాన్ని, అయితే మర్యాద ఉండాలి మనకి. నేను చెబుతున్నా, పో పో అన్న. నేను పోను అందంట. ఇంత సేవకుడిని కూడా గౌరవం లేదు నీకు? పో, నేను పోను. పోవా? పోను. పోవా? పోను. ఇంత మర్యాద తిన్నప్పుడు నేనే పోతా పో అన్నాడు. ఇక్కడ యేసు ప్రభువు కానీ అపోస్తలులు కానీ వాటిని ఆజ్ఞాపించారు, వాటిని శాసించారు, వాటితో చెప్పారు. అర్థమైందా? అక్కడ నిలబడి ప్రార్థన చేయటం కాదు. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, రా బయటికి, విడు. నీ చరిత్ర అంతా తెలుసు నాకు. అయిపోయింది. కల్వరి శిలువలో ఓడించబడ్డారు మీరు. మీ తల చితక త్రొక్కబడింది. మీ నాయకుడే మా పాదాల కింద చితక త్రొక్కించబడ్డాడు. నా ప్రభు గెలిచాడు. మర్చిపోయారా? మీకు అగాధము సిద్ధపరచబడి ఉంది, అగ్ని ఆరని పురుగు చావని స్థలం సిద్ధపరచబడి ఉంది. మర్చిపోయావా? ఆయన నామాన్ని బట్టి మేము ఆజ్ఞాపించినప్పుడు నీకు ఏ గతి పట్టిద్దో మర్చిపోయావా? ఆయన నామము అన్ని నామముల కంటే పైనామముగా చేయబడిందని మర్చిపోయావా? ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము. హల్లెలూయా, హల్లెలూయా. రా బయటికే. ఏసునామములో ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ గద్దించుడే. యేసయ్యను చూడండి, అపోస్తలులను చూడండి. అపవిత్రాత్మలను వారు గద్దించారు, యేసు నామమున ఆజ్ఞాపించారు. ఫస్ట్ మనం దేవునికి ఏ విషయాలలో మనం ఆజ్ఞాపించవచ్చో అది ఏ విషయాన్ని బట్టో, అక్కడ తండ్రి కొడుకుల చనువును బట్టి, తండ్రి కూతుళ్ళ చనువును బట్టి మనం కమాండ్ చేసినప్పుడు దేవుడు వింటాడు. అది ఒక కారణం. ఇక్కడ తండ్రి అధికారమును బట్టి
యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన అధికారమును బట్టి ఆజ్ఞాపించమన్నాడు. ఇది మనం గ్రహించాల్సిన విషయం. దయ్యం పట్టినప్పుడు హల్లెలూయా స్తోత్రం ప్రభువా, ముసుకేసుకుని ప్రేమగల పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు, ఈ బిడ్డకి దయ్యం పట్టింది ప్రభువా, అయా హల్లెలూయా స్తోత్రం నాయన అంటే అది కూడా లేదు అంటుంటుంది. ఈ ముచ్చట్లు కాదు అక్కడ. మరి అట్లయితే ఉపవాస ప్రార్థన వల్లనే కానీ ఇలాంటివి వదిలిపోవటం అసాధ్యమని ఉంది కదా. మరి దాని సంగతి ఏంటంటే, దెయ్యం పట్టినోటి దగ్గర ఉపవాసం ఉండమన్నట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దెయ్యం పట్టినోడి దగ్గర పోయి ఉపవాసం ఉండమల్ల. ఉపవాస ప్రార్థనలో ముందు సిద్ధపడండి, దయ్యం దగ్గర పోయి ఆజ్ఞాపించండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఏం చేస్తారు? ఇక దయ్యం పట్టిన వాళ్ళు ఎదురుకొస్తే ఏం చేస్తారు? హల్లెలూయా ప్రేమ కలిగిన పరిశుద్ధత. ఓ బ్రదర్ ఎట్నే దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి పోయి ఆ వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చాను. కొత్తగా సేవ మొదలు పెట్టాడు. నవ్వుతుందండి. బాగా మొహం ఎదురుగా పోయి వేసిన ప్రభువా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అని ప్రార్థన మొదలు పెట్టాడు. ఏ పో అని లాగి తలకాయ వెనక్కి తీసి ఒక్క గుద్దు ముక్కుకు పెట్టి గుద్దింది. ఆ ముక్కు బెదిరి రక్తం వచ్చింది. ఆ రక్తం చూసి అప్పటిదాకా హల్లెలూయా హల్లెలూయా అన్నాడు. ఇక పట్టుకొని బాధటం మొదలుపెట్టాడు. ఒక దురాత్మ ఒక వ్యక్తిని శోధించినప్పుడు, ఒక వ్యక్తిని ఆవరించినప్పుడు, దేవుని కుమారుని యొక్క రక్తము చేత విమోచింపబడి ఆ అధికారం పొందిన మనమేమి చేయాలో స్పష్టంగా చెప్పాడు గ్రంథములో. ఆజ్ఞాపించు, అంతే కంట్రోల్ అయిపోద్ది అన్నాడు. అంతే. నువ్వు విశ్వాసముతో ఫస్ట్ ఏం చెప్పాడు? తండ్రికి చనువుగా ఆజ్ఞాపించు తండ్రి వింటాడు. ఇక్కడ అధికారమును బట్టి దయ్యమును, సైతానునే, దురాత్మల్ని, మాంత్రిక శక్తుల్ని గడగడలాడిపోవటం కాదు. గడగడగ వామ్మో పెద్ద మాంత్రిక శక్తి అంట, అదంట ఇదంట. మాంత్రిక శక్తి లేదు, పిశాచి శక్తి లేదు, దయ్యపు శక్తి లేదు. ఏదైనా అన్ని నామముల కంటే పైనామం యేసునామం. ఆ నామము అన్నిటికంటే పైన ఉంది, ఇక అన్ని కిందే. నువ్వు ఎంతలో మాంత్రిక శక్తి చెప్పినా, ఎంత దుష్ట శక్తి చెప్పినా, ఎంత గొప్ప శక్తి అని చెప్పినా, ఇన్ని శక్తుల మీద అధికారం యేసుది.